మన వార్మప్ ప్లేస్ వచ్చేసి ఇక్కడే. ఇక వాహ్, చాలా హ్యాపీ ఉంది గైస్ ఈ వ్యూతో ఇక్కడ జిమ్ చేయడం. క్రేజీ. సో ఈ బెటర్ ఎక్విప్మెంట్తో, ఈ బెటర్ వ్యూతో నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ గైస్. సో గైస్, నా రూమ్మేట్ నా ఫ్రెండ్ రాహుల్. సో ఈ కమింగ్ 6 monthsలో రాహుల్ ట్రాన్స్ఫర్మేషన్ నేను చేద్దాం అనుకుంటున్నా. సో ఈ కమింగ్ 6 months నేను రాహుల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ లైక్ ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అనేది నేను క్లియర్గా ఈ వీడియోస్లో చెప్పబోతున్నా. అండ్ పాస్ట్ 3 months బ్రో చేస్తుంది. సో పాస్ట్ 3 monthsగా రాహుల్ వర్కౌట్ చేస్తుండు, బట్ ఎక్కువ చేంజెస్ ఏం అబ్జర్వ్ చేయలేదు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి డైట్ అండ్ ఆల్సో వర్కౌట్ ప్యాటర్న్. సో నేను రాహుల్ డైట్ అండ్ వర్కౌట్ ప్యాటర్న్ అంతా చూసిన, అది కరెక్ట్ లేదు. ఈ వీడియోస్లో నేను ఎగ్జాక్ట్ ఒక పర్సనల్ ట్రైనింగ్ ఎట్లా తీసుకుంటే మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అసలు ఏం చేయాలనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ రాహుల్ డైట్ వచ్చేసి రాహుల్కున్న నాలెడ్జ్తో ర్యాండమ్గా ఎన్ని క్యాలరీసే తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే నేను మజిల్ గెయిన్ అవుతాను అనుకున్నాడు, బట్ అది కరెక్ట్ కాదు. సో మనం రాహుల్ డైట్లో చేంజెస్ చేస్తాం. అండ్ వర్కౌట్ వచ్చేసి డిఫరెంట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి చాలా వర్కౌట్స్ చేంజ్ చేసుకుండు. లైక్ ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, లైక్ ఈ 3 చెస్ట్ ఎక్సర్సైజ్ చేయండి, ఇది చేస్తే మీ చెస్ట్ డెవలప్ అవుతుంది, ఈ 2 బ్యాక్ ఎక్సర్సైజ్ చేయాలి అని ఇట్లా చాలా వీడియోస్ చూస్తాం కదా. ఎగ్జాక్ట్లీ అదే అప్రోచ్ అవుతుంది రాహుల్. సో అది ఐడియల్ కాదు. సో ఇప్పుడు మనం ఎట్లా అంటే రాహుల్కి నేను ఎగ్జాక్ట్ డైట్ చేంజ్ చేస్తా అండ్ ఆల్సో వర్కౌట్ కూడా చేంజ్ చేస్తా. ఈ రోజు నుంచి వెళ్ళి మనం ఎగ్జాక్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఒక బిగినర్ సిరీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ డే. ఈరోజు ఏంటంటే ఒక ఫుల్ బాడీ వర్కౌట్. ఒక బిగినర్ జిమ్కి వస్తే ఏం చేయాలో చెప్తాను నేను. ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాడిని ఎప్పుడు ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి రేపు డే 1. సో లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్ గైస్. కమ్ ఆన్ రాహుల్, ఆల్ ద బెస్ట్. ఈరోజు నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో గైస్, ఎనీ టైప్ ఆఫ్ వర్కౌట్ మీరు స్టార్ట్ చేసే ముందు వార్మప్ అనేది నెసెసరీ. సో వార్మప్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మనం వార్మప్ ఎందుకు చేస్తామంటే, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు, వార్మప్ గురించి నేను సపరేట్ వీడియోసే పెట్టినా. సో బేసికలీ ఏం లేదు, మీ బాడీని మొత్తం మీరు మూవ్ చేయాలి. వార్మప్లో మొత్తం 3 types ఉంటాయి. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. డైనమిక్ వార్మప్ అండ్ స్టాటిక్ వార్మప్ అండ్ కార్డియో వార్మప్. సో కార్డియో వార్మప్ అంటే ఏం లేదు, మీరు ఎంటర్ అవ్వగానే జిమ్లో ట్రెడ్మిల్కి వెళ్ళండి. ట్రెడ్మిల్ మీద ఒక 3 to 5 minutes వరకు వాకింగ్ చేయండి. సో దట్ మీ హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి డైనమిక్ వార్మప్. డైనమిక్ వార్మప్ ఈజ్ నథింగ్ బట్ మన బాడీని మూవ్ చేస్తాం. ఇంకోటి స్టాటిక్ వార్మప్. స్టాటిక్ వార్మప్ అంటే పోస్ట్ స్ట్రెచింగ్, వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత స్టాటిక్ వార్మప్ చేయండి. సో ఇప్పుడు మనం చేసేది డైనమిక్ వార్మప్. లెట్స్ స్టార్ట్ రాహుల్. సో బేసిక్గా ఏం లేదు, మనం హ్యాండ్స్ని ఫస్ట్ హ్యాండ్స్తో స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ని మూవ్ చేయండి. రివర్స్. దాని తర్వాత ఎల్బోని రొటేట్ చేయండి. కరెక్ట్ చేయబ్రో, నువ్వు చూసుకుంటావు. హ్యాండ్ చేంజ్ చేయండి సేమ్. రివర్స్. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్. సో మనం డైరెక్ట్ ఇవన్నీ చేయకుండా వర్కౌట్ చేస్తే ఏమవుతుందంటే, మజిల్ అనేది ఒక యాక్టివ్ స్టేట్కి ఎంటర్ కాకుండా మనకి ఇంజురీస్ అవుతాయి. మీరు హెవీ వెయిట్స్కి వెళ్తారు కదా, ఇంకా హెవీ వెయిట్స్ అస్సలు చేయొద్దు ఒకటేసారి. సో స్లోగా స్టార్ట్ చేసి దాని తర్వాతకి హెవీకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ హిప్ రొటేట్ చేయాలి. రివర్స్. సో ఈ మొబిలిటీ డ్రిల్ వచ్చేసి బర్డ్ డాగ్. సో దీంట్లో మనం ఏంటంటే ఆల్టర్నేట్, లైక్ హ్యాండ్ వచ్చినప్పుడు ఆపోజిట్ లెగ్ రేజ్ చేయాలి ఒకటేసారి. అండ్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చేయరావు, ఈ లెగ్ ఉంది కదా, ఈ లెగ్ని మీ హిప్ కన్నా బియాండ్ వెళ్ళొద్దు, హిప్ కన్నా బిలో ఉండాలి. చలో నెక్స్ట్. సో ఇది వచ్చేసి మీ కోర్ వార్మప్ అనమాట. మీ కోర్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ ఇది. లెగ్స్ ఇంకొంచెం పైకని రావు. రైట్, డన్, చాలు. అండ్ ఇది వచ్చేసి బర్డ్ డాగ్. దీంట్లో ఏంటంటే ఇది వచ్చేసి ఇనిషియల్ స్టార్టింగ్ స్టేట్ ఇది. చలో చేయరావు. ఇది కూడా సేమ్ అంతే, ఆపోజిట్ హ్యాండ్ అండ్ ఆపోజిట్ లెగ్. ఇది తీసుకెళ్ళు, ఇవి ఇంతే ఉంచాలి. మళ్ళీ బ్యాక్ టు ప్రీవియస్ స్టేట్. ఇప్పుడు ఈ హ్యాండ్ ఆ లెగ్ తీసుకెళ్ళు. రైట్, ఇది కూడా సేమ్ మన కోర్ మీద పడుతుంది. హ్యాండ్ రైట్, మళ్ళీ బ్యాక్ టు ప్రీవియస్ స్టేట్. దట్స్ ఇట్, చాలు. సో ఈ వార్మప్ని మీ వార్మప్ రొటీన్లో యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు పుషప్స్ చేసుకోవచ్చు, పుల్అప్స్ చేసుకోవచ్చు. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. అంతేగాని రాగానే ఎమ్మటే వర్కౌట్కి అయితే వెళ్ళిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్ గైస్. సో ఈరోజు మనది వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్. యాజ్ అ బిగినర్గా మీరు జిమ్కి ఎంటర్ అయ్యారు, ఇది మీ ఫస్ట్ డే అంటే బెటర్ మీరు ఫుల్ బాడీ వర్కౌట్ చేయండి. అది కూడా ఇంటెన్స్గా వేయొద్దు. అన్ని మిషన్స్ ఎట్లా పడితే అట్లా ట్రై చేయకండి. అన్ని మినిమం వెయిట్సే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈరోజు హెవీ చేశారనుకోండి, మీకు బాడీ పెయిన్స్ వస్తాయి అండ్ ఇంజురీ ఇట్లా అవే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో ఎక్కువ ఎగబడకుండా మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ఈరోజు మనం చేసేది మోస్ట్లీ మిషన్ ఎక్విప్మెంట్. ఫ్రీ వెయిట్స్ చేయం మనం, లైక్ బార్బుల్స్, డంబుల్స్ ఇవన్నీ ఏం చేయము. మిషన్స్ ఎక్కడ ఏమున్నాయో దాంతో చేద్దాం. మీరు వెళ్ళే జిమ్ ఉంటుంది, ఇప్పుడు నేను చూపించే ఎక్విప్మెంట్స్ మీ దాంట్లో ఉండవు, బట్ మిషన్స్ అయితే ఏమున్నాయో ఓన్లీ అవే టచ్ చేయండి, బియాండ్ అయితే వెళ్ళకండి. సో ఈరోజు మనం ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ ప్రెస్. ఇది చెస్ట్కి. ఈరోజు మనం సింప్లీగా అన్ని ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తాం, చెస్ట్, షోల్డర్, బ్యాక్ అండ్ లెగ్స్. సో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చెస్ట్ ప్రెస్. సో దీంతో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చూపిస్తా రాహుల్కి, దాని తర్వాత రాహుల్ ఏం మిస్టేక్ చేస్తాడో దాన్ని కరెక్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో చెప్పినట్టే వెయిట్ని ఎక్కువ పెట్టుకోకండి, మినిమం పెట్టుకోండి. సో ఇనీషియల్గా చెస్ట్ రేజ్ చేయాలి రాహుల్. చెస్ట్ రేజ్ చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ నీ షోల్డర్ ఉంది కదా, నీ షోల్డర్ అవుట్ సైడ్ ఆఫ్ ద షోల్డర్ విత్, అంటే షోల్డర్కి బయట పట్టుకోవాలి నువ్వు. ఇక్కడ పట్టుకుంటావు, ప్రెస్ చేస్తావు. ఓకేనా? నువ్వు ప్రెస్ చేసినప్పుడు నీ చెస్ట్ని రిలాక్స్ చేయొద్దు, నీ చెస్ట్ రేజ్ చేసే ఉంచాలి. అండ్ ఎల్బోస్ ఇలా పెట్టకు, లోపలికి ఇలా టక్కింగ్ చేసుకొని ఉండాలి. ఎగ్జాక్ట్ బయటికి అంటాం మళ్ళా ప్రెస్. ఓకేనా? ఓకే, చలో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు నేను ఎల్లాకు ఒక వెయిట్ చేసినా కదా, అది రాహుల్కి హెవీగా ఉంటుంది, ఎందుకంటే రాహుల్ ఈరోజు ఫస్ట్ డే. సో మనం ఇంకొంచెం తక్కువ చేద్దాం. చలో లెట్స్ గో. చెస్ట్ రైస్, పుష్, డన్. మళ్ళీ ఇప్పుడు సేమ్, చాలు, పుష్. అండ్ ఇప్పుడు మీరు వెనకలకి వెళ్ళేటప్పుడు రాహుల్ ఇప్పుడు వెనకలకి తీసుకురా. మొత్తం బ్యాక్ వెళ్ళకండి, కొంచెం ఇక్కడ మొత్తం ఎండింగ్ కాకుండా కొంచెం ముందర ఆపేయండి. పుష్, డన్. చెస్ట్ రైస్, డన్, పర్ఫెక్ట్. సో మన సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి చెస్ట్లో పెగ్ డెక్ ఫ్లైస్. సో ఇలాగ మనం చేసిన చెస్ట్ ప్రెస్, అది కూడా చెస్ట్కే. ఇది వచ్చేసి సెకండ్ది పెగ్ డెక్ ఫ్లైస్. మనం ఈరోజు చెస్ట్లో 2 ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఇది మన ఫైనల్ చెస్ట్ ఎక్సర్సైజ్. సో ఇది కూడా మినిమం వెయిట్ తీసుకోండి. సేమ్ దీనికి ఇట్లా అయ్యి చెస్ట్ రైజ్ చేయండి, ఇలా పుష్ చేయండి. పుష్ చేసినప్పుడు హ్యాండ్ స్ట్రైట్ కాకుండా స్లైట్ బెంట్ ఉంచండి. బెంట్ ఉంచేసి ఎల్బో ఇలా కాకుండా లోపలికి సేమ్ టకింగ్ చేసుకోండి. ఓపెన్ చేసి సేమ్. ఓకేనా రాహుల్? చలో దా. ఫస్ట్ ప్లేసింగ్ చూసుకోండి. చెస్ట్ రైజ్, ఇది హోల్డ్, చెస్ట్ రైజ్ చేసి ఉంచి పుష్ చేయి. రైట్. ఇప్పుడు ఎల్బో ఉంది కదా, స్లైడ్ బెండ్ చేసినావు కదా, ఇట్లా ఉన్నావు కదా, ఇట్లా చేసుకో. రైట్. బ్యాక్ వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళొద్దు, ఇట్లా ఉన్నావు కదా, ఇట్లా పెట్టు. రైట్, అలానే వెళ్ళాలి. ఇప్పుడు ముందుకు అంతే తీసుకురా, సేమ్. రైట్, స్లోగా తీసుకెళ్ళు. డన్, చాలు. మళ్ళీ ముందు తీసుకురా, డన్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు రాహుల్కి ఒక డౌట్ వచ్చింది, నేను ఎల్బోస్ బెండ్ చేయకుండా స్ట్రైట్ పెడితే ఏమవుతుంది అనేది. సో బెండ్ చేయకుండా చేస్తే మీ షోల్డర్ మీద పడుతుంది, సో షోల్డర్కి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని బెండ్ అనేది పక్కా ఉంచాలి. సో రాహుల్ ఇప్పుడు నేను కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేస్తా. ఇప్పుడు నువ్వు ట్రై చేసి చూడు, లైక్ స్ట్రైట్ తీసుకెళ్ళి చూడు, నీకు ఎక్కడ తెలుస్తుందో నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయి, నీకే అర్థమవుతుంది. బెండ్ ఉండకు. సో ఈ వెయిట్తో ఏం కాదు. నీకు ఏం తెలుస్తుంది, ఏడ పడుతున్నట్టు అనిపిస్తుంది, షోలో పడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనం స్ట్రైట్ తీసుకెళ్తే. సో బెంట్ అనేది పక్కా చేయాలి. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. ఎలాగ మనం చేసిన 2 ఎక్సర్సైజ్ చెస్ట్కి. సో ఇప్పుడు మనం చేసేది బ్యాక్. సో ఇది పొజిషన్ ఎట్లా అంటే, సేమ్ బార్బుల్ ఉంది కదా రాహుల్, ఇప్పుడు నీ షోల్డర్స్ ఉన్నాయి కదా, నీ షోల్డర్ డిస్టెన్స్ ఉంది కదా, బయటకు పట్టుకోవాలి. దీన్ని కూడా సేమ్ ఇక్కడికి వస్తుంది. సో ఈ ఇనిషియల్ మార్కింగ్ దగ్గర పట్టుకో, లోపలికి వెళ్తావు, పుల్ చేసుకుంటే కింద దగ్గర లెగ్స్ ప్లేసింగ్ కరెక్ట్ పెట్టుకో. సో ఇలా బ్యాక్ పైకి ఉంది కదా, ఎగ్జాక్ట్ చెస్ట్ రేజ్ ఫస్ట్. నీ షోల్డర్ ఉంది కదా, ఇట్లా లోపల టక్కింగ్ చేసి ఇలా ఉన్నావు కదా నువ్వు, ఇలా వేసుకోవాలి. షోల్డర్ బ్లేస్ వెనకాల కనాలి. ఆ టీషర్ట్లు వేస్తుందా బ్రో వెనకాల చూడు, ఇప్పుడు ఏం లేవట్లేదా. ఇలా ఉంది కదా, నీ షోల్డర్ బ్లేస్ని టక్కింగ్ చేసి వెనకాలకి ఇలా అనాలి. ఇది వచ్చేసి ఇనిషియల్ స్టార్టింగ్ స్టెప్. ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలానే రాడ్ని కింద గుంజాలి. కింద గుంజాల్సినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటంటే, కింద గుంజినప్పుడు నీ ఎల్బో ఉంది కదా, ఎల్బో ఇట్లా గుంజినప్పుడు ఇలా బ్యాక్ వెళ్ళొద్దు, ఎల్బో కిందకి ఫేస్ అయి ఉండాలి. సో సేమ్ పైకి తీసుకెళ్తావు కదా, ఎగ్జాక్ట్ ఎల్బో కిందకి ఫేస్ అయ్యేటట్టు పుల్ చేస్తావు. సేమ్ రిలీజ్ చేసినప్పుడు మొత్తం పైకి వెళ్ళకు,
పైకి ఉంచు కొంచెం. సేమ్ పుల్ రిలీజ్. ఇది వచ్చేసి లాట్ పుల్ డౌన్. సేమ్ నీ షోల్డర్స్కి బయట అంటే ఇక్కడే వస్తుంది, ఇక్కడికి వస్తుంది. స్టార్టింగ్ దగ్గర పట్టుకో మార్క్, ఇక్కడ సేమ్ మార్క్. రైట్, డన్. ఇప్పుడు కిందకి వెళ్ళిపో. ఇది కూడా ఎగ్జాక్ట్ దగ్గర పట్టుకో, రెండు సేమ్ పట్టుకోవాలి. చలో ఇప్పుడు ఇలా ఉన్నావు కదా, నువ్వు చెస్ట్ రేజ్ ఫస్ట్. నీ షోల్డర్స్ ఇలా ఉన్నాయి కదా, ఇలా చేసుకో. రైట్, ఫ్రీ చేయకు, ఇది పైకే ఉంచు, రాడ్ని గుంజకుండా. ఇప్పుడు చేసుకో, ఎల్లాకి చెప్పినట్టు. రైట్, ఇప్పుడు ఇలా ఉన్నావు కదా, సేమ్ అంత కిందకను. డన్, పర్ఫెక్ట్. ఎల్బో కిందకే ఉండాలి. రైట్, కొంచెం నువ్వు ముందుకు రా, బ్యాక్ బెండ్ అవ్వకు. రైట్, డన్. ఇప్పుడు మళ్ళీ పైకి తీసుకెళ్ళి సేమ్ చెస్ట్ రేజ్ చేసి ఉంచు. పుల్, డన్. సేమ్ ముందుకుండు. ఇప్పుడు సేమ్ అంతే, పుల్ చేయ మళ్ళా. పర్ఫెక్ట్. పుల్ చేసినప్పుడు పైకను ఇట్లా దగ్గరికి ఇట్లా రానియకు, ఎల్బోస్ని స్ట్రైట్ కిందకి రాని. డన్, ఇది పర్ఫెక్ట్. ఎల్బో వెనకాల పోతుంది మళ్ళీ. స్లోగా చేయి. ఇప్పుడు చెయ్యి 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 చెయ్యి, స్టాప్. పైకి కొంచెం ముందుకు రాను బాడీని. ఇప్పుడు మళ్ళీ పుల్ చేయి, సేమ్, స్టాప్. డన్, పర్ఫెక్ట్. సో ఇలా చేస్తేనే మీ ల్యాట్స్ మీద పడుతుంది. మీరు వెనకాలకు బెండ్ అయ్యి మీరు చాలా వరకు చూస్తుంటారు, ఈగో లిఫ్టింగ్ చేస్తారు మెయిన్గా. ఇన్స్టాగ్రామ్ అంటేనే పెద్ద ఈగో మ్యానియా అది. అక్కడ అందరూ ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు, అట్లా చేస్తే వర్కౌట్ కాదు. మీకు ఎగ్జాక్ట్గా ల్యాట్స్ మీద పడాలంటే ఇలానే చేయాలి. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హారిజాంటల్ సీటెడ్ రోయింగ్. సో దీనికి ఎట్లా అంటే, దీంట్లో ఏంటంటే ఇక్కడ ఉన్న మిషన్కి నాకు చెస్ట్ సపోర్టెడ్ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద జిమ్స్లో అది ఉండదు. సో మీ జిమ్లో ఈ మిషన్ లేదా అట్లా అనుకోకండి. నేను చెప్పినట్టు ఫస్ట్ డే కాబట్టి ఏ మిషన్స్ ఉంటే ఆ మిషన్స్ చేయండి, ఏం కాదు. సో దీనికి చెస్ట్ ఇలా అలా అయ్యాయి, ఇక్కడ హోల్డ్ చేసి ఎగ్జాక్ట్ ఇంతే ఉండి మీ హ్యాండ్స్ ఒకటే పుల్ చేయాలి. సేమ్ రాహుల్, పుల్ చేసినప్పుడు ఎల్బోని ఇలా పుల్ చేయకు, సేమ్ ఎల్బోని లోపల టక్ ఇన్ చేసుకోవాలి. ఓకేనా, నీ బాడీ ఇంతే ఉండాలి, ఓన్లీ నీ హ్యాండ్స్ ఒక్కటే ఇలా మూమెంట్ రావాలి. బ్యాక్ రిలీజ్. రిలీజ్ చేసినప్పుడు మొత్తం ఇట్లా ముంగలు పోకు, కొంచెం ఇక్కడ పుల్ రిలీజ్. లెట్స్ గో. ఇక్కడ పట్టుకో. ఫస్ట్ కూర్చో, చెస్ట్ మంచిగా అయ్యావు, చెస్ట్ దీనికి. లెగ్స్ మంచిగా పెట్టుకో, దీని మీద పెట్టుకో, లెగ్స్ కూడా ఇచ్చిండు వాడు. రైట్, దీంట్లో అయ్యావు, ఇక్కడ హోల్డ్ చేయి. చలో, పుల్, పర్ఫెక్ట్. పుల్, డన్. స్లోగా రిలీజ్, పుల్, హోల్డ్, రిలీజ్, డన్. అంతే. సో మనం ఇప్పుడు 2 చెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ 2 బ్యాక్ ఎక్సర్సైజ్ చేసినాం. యాక్చువల్లీ నేను వెళ్ళాక 2 షోల్డర్ అని చెప్పిన కదా, 2 షోల్డర్ ఏం అవసరం లేదు, ఒక షోల్డర్ చేస్తే చాలు. ఎందుకంటే మనం 2 చెస్ట్ ఎక్సర్సైజ్ చేసినాం కదా, ఆల్రెడీ మన షోల్డర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. సో ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఇంకొక షోల్డర్ ఎక్సర్సైజ్ చేద్దాం అండ్ ఒక లెగ్ ఎక్సర్సైజ్. సో లెట్స్ గో టు షోల్డర్. సో ఇది షోల్డర్ మెషిన్. సో ఇది మన నెక్స్ట్ షోల్డర్ ఎక్సర్సైజ్. ఇది వచ్చేసి ఓవర్ హెడ్ ప్రెస్. చెప్పినట్టు ఈరోజు మనం చేసే అన్ని మెషిన్సే. సో ఫ్రీ వెయిట్స్కి వెళ్ళాము, ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. సో ఇనిషియల్గా చెస్ట్ రేజ్ చేయాలి, సేమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద షోల్డర్ బిట్ ఇక్కడ పట్టుకుంటావు. చెస్ట్ రేజ్ చేసి అంతే ఉంచి కిందకి తీసుకురావాలి. ప్లస్ మిషన్స్తో చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫ్రీ వెయిట్స్ చేస్తాం, డంబుల్స్ బార్బుల్స్తో చేస్తాం కదా, అప్పుడు ఏమైందంటే మనం ఎగ్జాక్ట్ ఒక అలైన్మెంట్లోనే రావాలి, మనం ఫామ్ సెట్ చేసుకోవడం అన్నీ ఉంటాయి. బట్ మిషన్స్తో వేస్తే అది కాదు. సో అందుకని ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. సో అందుకనే మీ ఇనిషియల్ ఒక బిగినర్గా మీరు ఎప్పుడైనా మిషన్స్ ప్రిఫర్ చేయండి, తర్వాతగా ఫ్రీ వెయిట్స్కి వెళ్ళాలి. రైట్, చెస్ట్ ప్రెస్ చేయ పైకి. ఇప్పుడు నువ్వు ఇట్లా తీసుకొచ్చినావు, అట్లా తీసుకురావు, కొంచెం ఎల్బోన్ ముందుకు పెట్టాలి. రైట్, డన్. ఇప్పుడు కింద తీసుకురా, డన్. పైకి తీసుకెళ్ళి ఇప్పుడు పర్ఫెక్ట్. స్లోగా తీసుకురా మెల్లగా, డన్ డన్. ప్రెస్ అంత కిందకి ఇట్లా ఏమోకలోపు. రైట్, డన్. కింద తీసుకెళ్ళు, డన్. పుష్, పర్ఫెక్ట్, అంతే. అండ్ ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మన షోల్డర్ మీద పడుతుంది, అన్ని రీజన్స్ మీద పడదు, ఓన్లీ ఫ్రంట్ హెడ్ పడుతుంది. సో నేను కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ షోల్డర్లో ఎన్ని రీజన్స్ ఉంటాయి, చెస్ట్, ఇవన్నీ. నేను ఇప్పుడు బిగినర్ కాబట్టి మీరు ఓన్లీ ఇది చేయండి ఈ రోజుకైతే, మీరు ఫస్ట్ డే ఆఫ్ జిమ్ అయితే.
సో కమింగ్ వీడియోస్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో మన లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లెగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం చేసేది లెగ్ ఎక్స్టెన్షన్. సో దీన్ని మనం ఫస్ట్ మినిమం వెయిట్ పెట్టుకుందాం. ఫస్ట్ లెగ్ని ఎక్స్టెండ్ చేయాలి, దాని తర్వాతకి స్లోగా కిందకి రానియాలి. అండ్ కిందకి వెళ్ళేటప్పుడు మొత్తం వెనకాలకు పెట్టకండి, కొంచెం ముందుకు ఉంచాలి. ఇక్కడే ఉంచి మళ్ళీ ఎక్స్టెండ్. సో లెగ్కి ఇది ఒకటే ఎక్సర్సైజ్ చేయాలంటే అట్లా ఏం లేదు, లెగ్కి మీరు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బట్ హెవీగా వెళ్ళకండి. సో ఏ ఎక్సర్సైజ్ అయినా మినిమం వేయండి. సో దట్ ఈస్ ఇట్ గైస్, ఇదే మన ఫుల్ బాడీ వర్కౌట్. సో ఈరోజు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఈరోజు మనం స్టార్ట్ చేసిన సిరీస్ ఏంటంటే ఇది ఒక బిగినర్ సిరీస్. ఒక బిగినర్గా మీరు ఫస్ట్ డే ఆఫ్ జిమ్ వస్తే ఏం చేయాలో ఇదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఆల్సో కమింగ్ వీడియోస్లో మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం రాహుల్ది 6 months ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఎవ్రీ మంత్ నేను అప్డేట్ ఇస్తా రాహుల్ది. ఒక పర్సనల్ ట్రైనింగ్లో ఏమేమి చేస్తాము, నేను రీడింగ్స్ అన్ని తీసుకుంటా, అదంతా నేను క్యాలిక్యులేట్ చేసి మీకు కూడా పర్సనల్గా చూపిస్తా. సో కరెక్ట్గా ఫాలో అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి. సో మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.